కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కాసేపటి కింద తీర్పునిచ్చింది. అయితే అసలు అనర్హతకు సంబంధించి అసలు అర్హతనా అనర్హతన ఏదో ఒకటి తేలుతుందేమో అనేది చాలామంది ఎదురు చూశారు. కానీ మళ్ళీ స్పీకర్కి 3 నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్పీకర్ 3 నెలల్లో వాళ్ళ అనర్హత పిటిషన్ పైన అనర్హత గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళకు తీర్పు వస్తుంది, ఏదో ఒకటి తెలుస్తుంది, తర్వాత ఉప ఎన్నికలకు సిద్ధమయ్యేటువంటి మూడ్లో బీఆర్ఎస్ కనిపిస్తుంటే మళ్ళీ 3 నెలలు స్పీకర్కి సమయం ఇవ్వడం, మరి స్పీకర్ మళ్ళీ 3 నెలల్లో తేలుస్తారా లేదా, తర్వాత మళ్ళీ ఎటువంటి పరిణామాలు జరగబోతాయన్నటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుంది. ప్రస్తుతం మనతో మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నాగేష్ లైవ్లో ఉన్నారు. ఎస్ నాగేష్, మనం చూసాం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏదో ఒకటి అవునా కాదా, అర్హతనా అనర్హతనా ఆరక తీర్పు వస్తుందేమో అని ఎదురు చూశారు. బట్ మళ్ళీ స్పీకర్కి 3 మంత్స్ గడువిచ్చింది. మరి ఇప్పుడైనా కూడా స్పీకర్ ఖచ్చితంగా 3 మంత్స్ లోపు తేల్చాల్సినటువంటి అవసరం కనిపిస్తుందా లేదా మళ్ళీ కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి మళ్ళీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్గా ఇది ఎటు తెలియని అంశంగానే చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ పిటిషన్ ఒకటి వేశారు. ఆ పిటిషన్ని ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చిన తర్వాత గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కూడా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 3 నెలల గడువుని స్పీకర్కి ఇచ్చింది. ఈలోపు స్పీకరు మళ్ళీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడమా, లేకుంటే స్పీకరు తనకు టైం లేదనో రకరకాల ఇష్యూస్లు మరి చెప్పడమా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో న్యాయమూర్తి వెలువరించిన చాలా ఇంపార్టెంట్ కొన్ని పాయింట్లు అయితే చూడవచ్చు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని తక్షణ చర్యలను అయితే తీసుకోవాలని ఒక పాయింట్ చెప్తే 3 నెలలలోపు గడువు అనేది మరొక పాయింట్. బీఆర్ గవాయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రాజకీయ పార్టీ లోపల జరిగే మార్పులు కానీ దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయి, పార్లమెంట్లో జరిగిన ప్రసంగాలను కూడా తాము పరిశీలించామని చెప్పి తన తీర్పు పూర్తి పాఠంలో వెల్లడించాడు. గతంలో రాజేష్ పైలట్ కానీ దేవేంద్రనాథ్ మున్షి మాట్లాడిన విషయాలను కూడా పార్లమెంట్లో మాట్లాడిన విషయాలను కూడా తాము రికార్డు పరంగా విన్నామని చెప్పాడు. డిస్క్వాలిఫికేషన్ కేసులకు సంబంధించి కోర్టుల వద్ద ఆలస్యం కాకుండా పరిష్కరించడానికి స్పీకర్కే బాధ్యత అప్పగించామని చెప్పి తను చెప్పుకొచ్చాడు. ఎందుకంటే స్పీకర్ అనేది సూపర్ పవర్గా వాళ్ళు పరిగణించారు. స్పీకర్ని గౌరవిస్తూ కూడా ఈ పాయింట్ని మెన్షన్ చేశారు. ఎందుకంటే పెద్ద బెంచ్ ఎదుట ఇష్యూ పెండింగ్లో ఉందన్న వాదన పైన కూడా తాము కూడా చర్చించుకున్నామన్నారు. కెహాటో హొలోహన్ కేసును కూడా, అంటే గతంలో జరిగిన కొన్ని కేసులు కూడా వారు ప్రస్తావించారు. ఈ కేసులో ఆర్టికల్ 136, 226ల కింద జ్యుడిషియల్ రివ్యూ పరిమితంగా ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే తాము డైరెక్ట్గా స్పీకర్ని పిన్ పాయింట్ చేయలేమన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతం దాఖలైన అప్పీల్ని ఆమోదిస్తున్నామని చెప్తూ 2024 నవంబర్ 22న డివిజన్ బెంచ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రద్దు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ఈ అంశం అనేది టెక్నికల్గా రాజ్యాంగ పరంగా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితితో కూడుకున్న అంశం. ప్రస్తుతం పుల్లారావు గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. సో సుప్రీంకోర్టు తీర్పు అనేది మీరు గమనించారు. ఇప్పుడు 3 నెలల సమయాన్ని ఇచ్చారు. డైరెక్ట్గా స్పీకర్ని ఆదేశిస్తూ 3 నెలల టైం గడువు అనేది ఒక టైం ఫ్రేమ్ని పెట్టినట్టే అనుకోవచ్చా? స్పీకర్ని పిన్ పాయింట్ చేస్తూ మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని అనుకోవచ్చా? మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటాం అంతే. అసలు కోర్టుకి దీంట్లో అథారిటీ లేదు. ఓకే, స్పీకర్ ఇష్టం. కోర్టు కలవ చేసుకున్నది. వీళ్ళు ఎవరైనా ఈ కేసు వదిలేయండి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇవన్నీ వదిలేయండి. దేశవ్యాప్తంగా స్పీకర్ ఆల్ పవర్ఫుల్. ఎక్కడ నువ్వు 10 రోజుల్లో చేయి 30 రోజుల్లో చేయని లేదు. స్పీకర్ ఇష్టం. మొదటిసారి స్పీకర్ భారతదేశంలో ఇది ఎప్పుడు జరిగిందంటే 67 ఆ టైంలో కమ్యూనిస్ట్ సిపిఎం స్పీకర్ బెంగాల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది దీంట్లో చరిత్ర ఏం పెద్ద విశేషం లేదు. రాజీవ్ గాంధీ 1985లో 415 మంది ఎంపీ 540లో గెలిచి వస్తే ఆయన ఏదో కారణానికి భయపడి యాంటీ డిఫెక్షన్లో స్వేరింగ్ అని అవ్వింది డిసెంబర్ 25, 26. జనవరి 14 20 రోజుల్లో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన యాంటీ డిఫెక్షన్లో. అంటే ఎవరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళకూడదని. అది చాలా నా వ్యూ. చాలామంది అయ్యోయ్యో డిఫెక్ట్ చేస్తా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ అదేం లేదు.
ఒక కాలంలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళారు. ఉమ్, అది మర్చిపోవద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారు. అసలు పాలిటిక్స్ అంటే ఇలా నీరులాగా వెళ్తూ ఉంటుంది. ఎవరో అంటే కోర్టు క్లాస్ పుల్లారావు గారు, చిన్న విషయం అంటే డిస్క్వాలిఫికేషన్ కేసులను కోర్టుల వద్ద ఆలస్యం కాకుండా పరిష్కరించడానికే స్పీకర్కు బాధ్యత అప్పగించామన్నారు. కానీ 3 నెలల టైం ఫ్రేమ్ అనేది చూసిన తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కదా. అది లేదు, వెయిట్ చేయాలి. 3 నెలలు వెయిట్ చేయాలి. మళ్ళీ ఎవరిలో పోమంటారంటే 3 నెలలు ఇచ్చారు అంతే. ఉమ్, ఆ 3 నెలలు టైం ఇచ్చారు, కూర్చోవాలి, వీళ్ళు ఊరుకునే కూర్చోవాలి. అది కాకుండా మీరు ఒక పెద్ద విషయం మర్చిపోతున్నారేమో. చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకో కేసు ఉన్నది కదా. రాష్ట్రపతి కూడా 3 నెలల్లో నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2 నెలల క్రితం ఏదో ఇచ్చారు కదా, తమిళనాడు కేరళ స్టేట్లో. కేరళ స్టేట్లో సంబంధించి. సో అది ఇంకా పెండింగ్ అవుతుంది. అసలు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్కి మీరు సమయం ఇవ్వాలా వద్దా అది తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు దాంతో లింక్ చేస్తారు ఓకే. అనుకుంటున్నా. ఈ లాయర్లు ఎంత డబ్బులు తినేసిన వాళ్ళు చేయకుండా ఉంటారా? పెద్ద లాయర్లు పెట్టుకున్నారు దేశంలో. అవును. అందువల్ల అవి చూడాలి ఈ మలుపు ఎలా తిరుగుతుంది. స్పీకర్కి ఫుల్ పవర్, 90 రోజులు టైం ఇచ్చారు. 89 రోజున ఆయన ఈ ఎమ్మెల్యేలు అందరూ నా దగ్గరికి వచ్చి వీళ్ళు డిఫెక్ట్ అవ్వలేదని కాగితం తీసుకుని ఇచ్చాడనుకో, ఫినిష్. మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళాలి. ఓకే. సో ఇది అలా వచ్చింది అంతే. స్పీకర్కి ఫుల్ పవర్ హౌస్లో. అందుకనే వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ రాజ్యసభ ఆయన తగు వచ్చితే ఆయన దిగిపోవాలన్నారు. ఆయన ఉంటే కష్టం ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం అయినా అలా మర్చిపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎవరైనా సరే. ఎవరైనా సరే. ఇది నేను చెప్పేది ఈ పార్టీ ఆ పార్టీ అని నాకేమి. అంటే రాజ్యాంగబద్ధంగా నిర్ణయం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే చేయాలి. సో 3 months, 90 రోజులు. దాంట్లో స్పీకర్ ఆయన ఇష్టం వచ్చి నిర్ణయం ఇస్తారు. మనం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ఇస్తాడో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. కానీ మనం ఎందుకు చెప్పాలి? మర్యాద కాదు, కోర్టు మర్యాద కాదు. ఇస్తే అప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు, వీళ్ళకి ఇష్టం లేకపోతే. అదే కాకుండా ఇంకా బీఆర్ఎస్ ఇంకా తెలివితేటలుగా ఉంటే ఇంకో రకంగా కూడా వెళ్ళొచ్చు స్పీకర్ దగ్గర. మరి చూడాలి కదా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి. వాళ్ళ మేధావులు ఉన్నారు, ఆ పక్కన కూర్చుంటూ ఉంటారు, చెప్తా ఉంటారు. పెద్ద లాయర్లు వస్తారు, చెప్తారు, వాళ్ళ మాట వింటారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోతారు కదా. ఎంత పెద్ద లాయర్లు ఉన్నా ఈ పక్కన ఆ పక్కన ఎవరో ఒకరు ఓడిపోతారు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకరు ఓడిపోతారు. సో వాళ్ళు పెద్ద లాయర్లు అని కాదు, స్నబ్దులు అని కాదు, అంతే. సో 90 రోజులు టైం. దీని ముందు మళ్ళీ కోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి కెలకటం అనవసరం అనుకుంటాను. ఇక్కడ వెయిట్ చేయాలి, చూడాలి ఏం చేస్తారో. బీఆర్ఎస్ కూడా ఈ టైం మంచిది. ఓకే. వాళ్ళు తెలివితేటలుగా ఉపయోగించుకోవచ్చు, రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. కేర్ఫుల్గా స్పీకర్ చేతిలో నుంచి నిర్ణయం కూడా వాళ్ళు బయటికి తీసేసుకోవచ్చు ఓ రకంగా. మరి చేస్తారా చేయరా, రాజకీయంగా ఎంత డీప్గా ఆలోచిస్తున్నారు అది మనం చూడాలి. ఓకే అండి. పుల్లారావు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. మన బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ లీడర్ రవీందర్ గారు లైన్లో ఉన్నారు. రవీందర్ గారు నమస్తే అండి. హలో. రవీందర్ గారు నమస్తే అండి. హలో. నా మాట వినిపిస్తుందా మీకు? కొంచెం స్లోగా వినపడుతుంది. యా, ఓకే. 3 నెలల టైంని అయితే స్పీకర్కి సుప్రీంకోర్టు చెప్పింది. 3 నెలల గడువు లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. స్పీకర్ అనేది సుప్రీం పవర్ అనేది కూడా సుప్రీంకోర్టు తన కామెంట్లో వెల్లడించింది. ఎలా చూస్తుంది మీ పార్టీ? నగేష్ గారు, అనేక మార్లు ఈ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇది నైతికతకు సంబంధించింది. రాజ్యాంగంలో ఆ చట్టంలో కల్పించబడిన లొసుకును ఆసరా చేసుకొని ఈ రకంగా ఆ కాలయాపన చేయడం ప్రజల మనోభావాలని గౌరవించకపోవడమే. ఈడ చట్టపరమైన లొసుకులను ఆసరా తీసుకుంటున్నారే తప్ప ప్రజల మనోగతాన్ని, ప్రజల మనోభావాల్ని పరిగణకు తీసుకుపోవడం అనేది దురదృష్టకరం. సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చాక కూడా ఇంకా మీనవేషాలు లెక్క వేసుకుంటూ ఇంకా ఇది చట్టబద్ధంగా ఇంకా పకడ్బందీగా దీన్ని రూపొందించాలని చట్టంలో ఉన్న లొసుకులను ఇంకా వాడుకోవడం అయింది సరైనది కాదు. ఖచ్చితంగా స్పీకర్ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అనుసరించి తక్షణమే నైతికత వహించి నిర్ణయం తీసుకొని అట్టి శాసనసభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తే
మన చట్టసభకి స్పీకర్ కూడా గౌరవప్రదంగా ఉంటది. ఒక చిన్న అంటే మీరు ఏమనుకోవద్దు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. లాస్ట్ టైం రెండోసారి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరారు. కొన్ని పార్టీలను పూర్తిగా సిఎల్పీనే విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ అప్పుడు ఎలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు సేమ్ ఇప్పుడు చెప్తున్న మాటలను బట్టి ఎలా చూడొచ్చు? అంటే ఈ క్వశ్చన్ విషయంలో కొంచెం మీరు క్లియర్గా ఆన్సర్ ఇవ్వాలి. గారు ఎంతసేపు గతం గురించి మాట్లాడుకుందామా, వర్తమానం గురించి గతమైనా భవిష్యత్ అయినా మాట్లాడుకుందామా? మనకు ప్రజలు అనేది ఇంపార్టెంట్. మీరు నేతలుగా నగేష్ గారు గవర్నమెంట్ నేను నడిపే చెప్తున్నా. వ్యక్తులుగా. అంగేష్ గారు ఒక మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఏమన్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి, పార్టీ మారితే ఒక పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి, ఓకే రాళ్లతో కొట్టి చంపండి, అట్లాంటి ఎమ్మెల్యేలను ఓడించండి అంటే ప్రజలు తీర్పిచ్చి ఓడించారు కదా. ఓకే మరి ఇప్పుడు ఎందుకు ఆ చర్చ నాగేష్ గారు? ఓకే మరి గత ప్రభుత్వంలో తీసుకున్న ఆలోచనలు కరెక్ట్ అని మీరు ఆమోదిస్తున్నారా? ఇది ఆమోదించడం కోసం కాదు, ఎందుకంటే గతంలో జరిగిన ఇష్యూని మీకు ఒకసారి నేను మననం చేసిన. ఎస్ నాగేష్ గారు, ప్రజలు అట్లా పార్టీ మారిన వారిని ఓడించమని నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు పిలిపించారు కదా, రాళ్లతో కొట్టి చంపండి అని పిలిపించాడు కదా. ఓకే ఇవాళ వీరెందుకు చేశారు? వీరికి అబ్జల్యూట్ మెజార్టీ ఇచ్చారు కదా ప్రభుత్వం. అవును సరే సంపూర్ణ మెజార్టీ ఇచ్చాక ఎందుకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు? అవును ఇది సరి అయిందేనా? అవును ఇది మీ నిర్ణయమే కదా. మీ నిర్ణయం మేరకి, మీ ఎజెండా మేరకి, మీ పిలుపు మేరకి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అందరిని ఓడించారు కదండి. అవును అది ప్రజలు మీకు ఇచ్చిన గౌరవం కదా, మీ మాటకి ఇచ్చిన గౌరవం కదా. ఓకే మీరు ప్రజలకి ఏ రకమైన నిబద్ధత కలిగి ఉన్నారు? ఇది సరి అయింది కాదు. రవీందర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్రస్తుతం మీకు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్నారు. దయాకర్ గారు, నమస్తే అండి. హలో రవీందర్ గారు. నాగేష్ గారు, ఎస్, అంటే మీరు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా 3 నెలల లోపల స్పీకరు అనేది నిర్ణయం తీసుకోవాలని మీ డిమాండ్. 3 నెలలు కాదండి, 3 నెలలు తీసుకోమనమన్నారు. తక్షణమే తీసుకోవాలనేది మా డిమాండ్. ఓకే 3 నెలలు ఎందుకు ఆగాలండి? సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా మీకు? యావత్ జాతి సుప్రీంకోర్టుకి దేశ ప్రజలందరూ కూడా ఉన్నత న్యాయస్థానంగా భావిస్తారు కదా, గౌరవిస్తారు కదా. అవును అలాంటి తీర్పుని మీరు ఎందుకు 3 నెలలు ఆగాలి? మీకు ప్రజల పైన ఏమాత్రం గౌరవం? నగేష్ గారు, మీరు అన్నది విషయము చాలా స్పష్టంగా చెప్తున్నాము. అసెంబ్లీ గేటు కూడా దాటనీయం, తొక్కనీయం అని చెప్పని నాటి పిసిసి అధ్యక్షుడు చాలా బలంగా ప్రజలకు చెప్పారు. ఎస్ దానికి రవీందర్ గారు, మీరు అనుగుణంగా అట్లా లైన్లో ఉండండి. మన ఎమ్మెల్సీ దయాకర్ గారు కూడా ప్రస్తుతం లైన్లోకి వచ్చారు. నమస్తే అండి. అద్దంకి దయాకర్ గారు. హలో నమస్తే దయాకర్ గారు. హలో హలో, నా మాట వినిపిస్తుంది దయాకర్ గారు? హలో సో ప్రస్తుతం అయితే రవీందర్ గారు డిమాండ్ చేస్తున్నారు. పుల్లారావు గారు, నమస్తే అండి. పుల్లారావు గారు. హలో హలో హలో, వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. అంటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, అంటే 3 నెలల సమయం కాదు, తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. గతం సంగతి పక్కన పెడితే ఎందుకు చర్యలు తీసుకుంటారు? గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేశారనేది వాళ్ళ వాదన. ఇప్పుడు రవీంద్ర గారు తప్పకుండా ఒక సీనియర్ లీడర్, బీఆర్ఎస్ వ్యూ చెప్తారు. అలాగే దయాకర్ గారు కూడా కాంగ్రెస్కి సీనియర్ మోస్ట్ లీడర్, పెద్ద స్పోక్స్ పర్సన్. ఆయన కాంగ్రెస్ తరఫున చెప్తారు, అది కాదని మనం అనలేం. కానీ అప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టాడు, ఇప్పుడు పువ్వులు ఇచ్చి కొడతారు.
అది రవీంద్ర గారి కూడా తెలుసు. ఒక్కోసారి జనం రాళ్ళు వేస్తారు, ఒకసారి పువ్వులు వేస్తారు. సేమ్ మనిషి. ఇది అలా ఉండగా 3 నెలలు టైం ఇచ్చాడు స్పీకర్కి. 3 నెలల వరకు ఆయన ఇష్టం. ఇది రవీంద్ర గారికి తెలియదని కాదు, ఆయనకి తప్పకుండా తెలుసు. స్పీకర్కి పూర్తి అధికారం ఇచ్చారు. అది మంచిదా చెడ్డదా అంటే నేను ఎందాక ఆయన జాయిన్ అవ్వకముందు అన్న మాట ఏమన్నా, నేను ఇప్పుడు నుంచి కాదు 20 సంవత్సరాలు బట్టి రాస్తున్నా చెప్తున్నా, యాంటీ డిఫెక్షన్లో ఉండకూడదు. ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఆ మాత్రం తెలియదు. ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. వీళ్ళలాగా ఇక్కడ వెళ్తాడు 5 సంవత్సరాల్లో. అది అన్ని దేశాల్లో ఎక్కడా ఇలాంటి చట్టం లేదు. ఎక్కడ ఎందుకు మన దేశానికి జబ్బు? అదే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫ్రీగా ఉండలేమండి, నెక్స్ట్ టైం ఓడగొట్టేయండి, తగ్గిపోతారు. ఇదంతా కోర్టులకు వెళ్తాం నేను అనుకుంటున్నా. మరి వాళ్ళంతా మనం నేనేదో తప్పు చెప్పా, డిఫెక్షన్ని సపోర్ట్ చేస్తానంటే నేను డిఫెక్షన్ కాదు సపోర్ట్ చేస్తాను. అయితే ఒక సర్పంచ్ కూడా అధికారం ఉండాలి. ఆయన ఇష్టం. సర్పంచ్గా నేను ఎలక్ట్ అవ్వా, నేను పార్టీ మారుతా, 5 సంవత్సరాల తర్వాత దొంగరా తీసేయండి అంటే నేను తీసేస్తా. ఆ స్వతంత్రం లేకపోతే ప్రజాస్వామ్యంలో ఆఖరి నాయకుల చేతిలో ఎమ్మెల్యేలు ఎంపీలు కీలబొమ్మలు అయిపోతారు. ఇప్పుడు పుల్లారావు గారు ఒక చిన్న క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? స్పీకర్ ముందు ఆప్షన్స్ ఒకటి యాక్షన్ తీసుకోవచ్చు, ఒకటి యాక్షన్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చేది చేసుకోవయ్యా, సుప్రీంకోర్టు నేను పంపించవచ్చు, నా అథారిటీలో నువ్వు ఎలాగ ఇంటర్ఫియర్ అవుతున్నావు అని చెప్పొచ్చు. నీ ఇష్టం వచ్చేది చేసుకో, అది చెప్పొచ్చు. అంటే నేను చెప్పమని చెప్పట్లేదు. ఆయన 3 నెలల తర్వాత నా హక్కులు ఎలాగున్నాయి, మీరు టైం ఏమో ఇంటర్ఫియరెన్స్ చేయడం కరెక్ట్ కాదు, నేను అలా అంతే. దానికి ఇప్పుడు రాష్ట్రపతి కూడా అదే అన్నారు కదా. రాష్ట్రపతి కూడా నువ్వెవరో సుప్రీంకోర్టు నాకు టైం పడతానికి అన్నారా లేదా? అది పెద్ద జరుగుతుంది కదా రెఫరెన్స్. సో ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారు లీగల్గా, వాళ్ళకి కరెక్ట్గా నేను అంటున్నాను. వాళ్ళకి ఏదో నాకంటే ఎక్కువ తెలుసు. మాట్లాడకుండా కూర్చోవటం ఒక ఆప్షన్, 90 రోజులు చూడండి. రెండోది పాలిటిక్స్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ 10 మందిలో చేసుకోవచ్చు. పాలిటిక్స్ చేయమని చెప్పట్లేదు, చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చేస్తున్నారంటే తిరిగి వచ్చేసారనుకో కొలాప్స్ అయిపోతుంది. స్పీకర్ ఆప్షన్ తగ్గిపోతుంది. అప్పుడు స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోవాలి, మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై చేయటానికి. అవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు కదా. మీరు కూడా ఇందాక చెప్పారు కదా, మీరు చేశారు కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు దూకి కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చారు. ఇవన్నీ పాత ఆయన చెప్పినట్టుగా. ఇప్పుడు స్పీకర్ ఇష్టం, స్పీకర్ ఏదైనా చేయవచ్చు. స్పీకర్కి 2 ఆప్షన్స్, యాక్షన్ తీసుకోవచ్చు, ఇన్యాక్షన్ కూడా ఉన్నారు. ఇన్యాక్షన్ కూడా యాక్షనే, యాక్షన్ తీసుకోవడం కూడా యాక్షన్. మీరు చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన నిర్ణయం. నాకు పవర్లో మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మీరు పెద్ద కోర్టు లేదు, నాకేం పవర్, మీరు చేసుకోండి, పంపించేస్తే వాళ్ళు చేసుకుంటారు. అది కూడా ఉన్నది ఆప్షన్, అది కూడా లీగల్ ఆప్షన్ ఉన్నది. అది చేస్తారా స్పీకరు? పెద్ద పెద్ద మేధావులు దయాకర్ గారు తీసుకొచ్చి వాళ్ళు పక్కన కూర్చోబెడతారా? అది వాళ్ళ ఇష్టం. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి స్పీకర్ దగ్గర, యాక్షన్, ఇన్యాక్షన్. అవి 2 కూడా యాక్షన్లే. సో ఏమాత్రం చేస్తాడు అని ఇందాక కూడా ఒక మాట చెప్పాను మీకు. మేధావులు 2 పక్కలు ఉన్నారు, ఎవరో ఒకరు ఓడిపోతారు కదా. ఓడిపోయిన సైడ్ మేధావుల లెక్క తీస్తలేదు కదా. వాళ్ళు చెప్తారు సలహా, బాగున్నది పోతారు, ఓడిపోతారు. సో స్పీకర్ కొత్తగా నిర్ణయాలు తీసుకుంటాడా, కొత్త రూట్ వేస్తాడా, కొత్త బాట వేస్తాడా చూడాలి. చూడాలి. ఆయన 10 మందిలో ఒక 3 ఓకే మీరు ఈ లిస్టులో లేరు, 6 చేస్తానని అన్నాడు అనుకో, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. ఎన్నో ఉన్నాయి. మనం టీవీలో చెప్పుకోవాలంటే 100 ఆప్షన్స్ ఉన్నాయి. 99లో వేరే కేసు. ఈయన పొద్దున్న ఈయన దగ్గొచ్చి ఇలా పడిపోయాడు, ఆ రోజు అందుకునే ఉత్తరం లేదంటాడు, ఆలస్యంగా ఇచ్చాడు అంటాడు. ఎంత వాళ్ళ ఇప్పుడు ఇందాక కొంచెం మీరు బోల్డ్ నిర్ణయం తీసుకుంటారా, నీ ఇష్టం వచ్చింది చేసేసుకో అన్నారంటే సుప్రీంకోర్టు ఏం చేస్తాడు? సో యాక్షన్ కూడా తీసుకుంటాడా? యాక్షన్ తీసుకోడా? వాళ్ళకి సరిపడా లాయర్లు మేధావులు వాళ్ళు సలహాలు ఇస్తారు, దాని మీద వెళ్తారు. కానీ ఆలోచించి బీఆర్ఎస్ కేర్ఫుల్గా చేస్తే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ రావచ్చు. మరి ఏం చేస్తారు? ఎమోషనల్గా వెళ్ళిపోతారా? ఆలోచిస్తారా? మాట్లాడకుండా చూస్తారా? మాట్లాడకుండా ఒక నెల పోయాక కొత్త బాట వేస్తారా బీఆర్ఎస్? వాళ్ళకి ఆప్షన్ ఉన్నది. బీఆర్ఎస్కి కొత్త ఆప్షన్ ఉన్నది, కాంగ్రెస్కి కూడా కొత్త ఆప్షన్. చూడాలి ఏం చేస్తారు.